రోడమైన్ బి ఇది బేసికల్గా మనం తినేటటువంటి ఫుడ్ ఐటమ్స్ కొన్ని ఉంటాయి. కొన్ని ఫుడ్స్ మీద రకరకాల రంగులు వస్తూ ఉంటాయి. అయితే మనం ఎప్పుడు కూడా ఇవి గమనించకుండా తినేస్తూ ఉంటాం. కానీ ఈ రోడమైన్ బి అనేటటువంటి ఈ పర్టికులర్ మెటీరియల్ ఏదైతే ఉందో ఈ సబ్స్టాన్స్ వల్ల క్యాన్సర్ వచ్చేటటువంటి ప్రమాదం ఉంది, డిఎన్ఏలో మార్పులు వచ్చేటటువంటి ప్రమాదం ఉంది. అయితే ఇప్పుడు రామన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అనేటటువంటి వీళ్ళు ఆర్ఆర్ఐ వాళ్ళు ఒక డిటెక్షన్ టెక్నిక్, అంటే మనం తింటున్నటువంటి ఫుడ్ ఐటమ్స్లో ఈ పర్టికులర్ రోడమైన్ బి అనేటటువంటిది ఉందా లేదా అనడానికి కాఫీ స్టెయిన్ ఎఫెక్ట్ అనేటటువంటి ఒక పద్ధతిని ఉపయోగించి దీన్ని కనుగొన్నారనమాట. సో ఇప్పుడు ఈ రోడమైన్ బి అనేటటువంటిది ఒక హార్మ్ఫుల్ డై అంటే కలర్ అని. సో దీన్ని సాధారణంగా ఫుడ్ అండ్ ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్లో వాడుతూ ఉంటారు. సో ఈ రోడమైన్ బి అనేటటువంటిది ఇది ఒక సింథటిక్ డై. ఇది బ్రైట్ పింక్ కలర్లో ఉంటుంది. ఇది నీళ్ళల్లో కరిగిపోతుంది. పౌడర్లో అయితే ఇది గ్రీన్ కలర్లో ఉంటుంది. సో ఫ్లోరోసిన్ పింక్లో వాటర్లో మిక్స్ చేసినప్పుడు ఈ కలర్ వస్తుంది. ఈ పింక్ కలర్ అనేటటువంటిది కేక్స్ పైన ఇట్లాంటి వాటి మీద రకరకాల ఐటమ్స్ పైన వాడుతూ ఉంటారనమాట. సో దీనివల్ల మనకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. అయితే ఇది సాధారణంగా టెక్స్టైల్, పేపర్, లెదర్ ఇండస్ట్రీస్లో వాడుతూ ఉంటారు. ఫుడ్లో దీన్ని బ్యాన్ చేశారనమాట. కానీ కొంతమంది బ్యాన్ చేసినప్పటికీ దీన్ని ఇల్లీగల్గా వాడేస్తున్నారు. కాబట్టి ఇప్పుడు సైంటిఫిక్ రీసెర్చ్లో తేలినటువంటి అంశం ఏంటంటే దీని కారణంగా మనకి క్యాన్సర్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. డిఎన్ఏ డ్యామేజ్ జరుగుతుంది. దీనివల్ల మ్యూటేషన్స్ వస్తాయి. అట్ ద సేమ్ టైం క్యాన్సర్ గ్రోత్ అనేటటువంటిది వస్తుంది. దీనికి లాంగ్ టర్మ్ ఎక్స్పోజర్ అవ్వడం వల్ల ట్యూమర్స్ కూడా ఫామ్ అవుతాయి. అలాగనే లివరు, గాల్ బ్లాడర్ చెడిపోయేటటువంటి అవకాశం ఉంది. కొన్నిసార్లు ఇది స్కిన్కి తగలడం వల్ల రిచ్నెస్, రెడ్నెస్, స్కిన్ ప్రాబ్లమ్స్ అనేటటువంటివి వస్తాయి. అట్లాగనే పర్మనెంట్ స్కిన్ పిగ్మెంటేషన్ చేంజ్ కూడా జరిగేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని బ్యాన్ చేశారు. అయినా కూడా కొంతమంది దీన్ని వాడేస్తున్నారు. కాబట్టి దీనివల్ల ఆక్సిడేటివ్ స్ట్రెస్ వచ్చి సెల్స్ అండ్ టిష్యూస్ కూడా పాడవుతూ ఉంటాయి. సో కాబట్టి కొన్ని రోజులకి ఆర్గాన్స్ కూడా డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ముఖ్యంగా ఈ రోడమైన్ బి అనేటటువంటిది దీని టాక్సిసిటీ కారణంగా ఫుడ్ ఐటమ్స్లో, ముఖ్యంగా కాస్మెటిక్స్ అండ్ స్వీట్స్లో వీటిని బ్యాన్ చేశారట. అయినప్పటికీ దీన్ని వాడేస్తున్నారు. కాబట్టి ఆర్ఆర్ఐ వాళ్ళు ఈ ప్రోడక్ట్ని ఎక్కడ వాడుతున్నారు, ఈ సబ్స్టెన్స్ అనేది తెలుసుకోవడం కోసం ఈ కాఫీ స్టెయిన్ ఎఫెక్ట్ అనేటటువంటి ద్వారా దీన్ని ఐడెంటిఫై చేస్తున్నారు. కాబట్టి ఫుడ్ కలర్స్తో ఉన్నటువంటి ఫుడ్ని తినకండి. మీకు ఏ స్వీట్ కావాలంటే ఇంట్లో వండుకొని తినండి, లేదా కలర్స్ లేనటువంటి ఫుడ్ని దయచేసి ప్రిఫర్ చేయండి. థ్యాంక్ యూ.